లేస్తుంది. అక్కడ ల్యాండ్ సర్వే స్టేట్ కోర్ కమిటీ మెంబర్స్ చేతిలోనే ఉంటుంది. అక్కడ ల్యాండ్ ఏదైనా సైట్ డెవలప్మెంట్ చేయాలి, స్టేట్ కోర్ కమిటీ మెంబర్స్ చేతిలోనే ఉంటుంది. అక్కడ కమిటీగా ఒక యాక్టివిటీ ఇస్తాము. అలానే మన స్టేట్ కోర్ కమిటీ ఒక మంచి ప్రతి దాంట్లో కూడా షేర్ హోల్డర్స్ అయ్యే విధంగా కంపెనీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రతి యాక్టివిటీలు కూడా స్టేట్ కోర్ కమిటీ మెంబర్కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తుంది. లోకల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తాం, లైక్ న్యూట్రీ ప్రొడక్ట్స్, లైక్ హెల్దీ ప్రొడక్ట్స్, ఇలాంటి అన్నీ కూడా న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఒక 2 CR, ఒక డ్రై పౌడర్స్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఒక 2 CR. నెక్స్ట్ ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ఫ్రాంచైజీ, ఈ స్టూడియో ఫ్రాంచైజీ, ఇవన్నీ కూడా మన స్టేట్ కోర్ కమిటీ మెంబర్కి మాత్రమే ఫెసిలిటీ వస్తుంది. బయట వ్యక్తి 10 కోట్లు పెడతానన్నా కూడా ఫ్రాంచైజీ ఇవ్వను. నా స్టేట్ కోర్ కమిటీ మెంబర్ ఒక 10 lakhs మన దాంట్లో సంపాదించుకుని దాంతో ఒక ఫ్రాంచైజీ పెట్టుకుంటే రోజుకి మినిమం 20,000 వచ్చే విధంగా ఒక సోర్స్ ఆఫ్ ఆపర్చునిటీ ఫ్రాంచైజీలు మనవి చాలా రాబోతున్నాయి. ఆన్లైన్ షాపింగ్ మాల్స్లో ఫ్రాంచైజీ, ఈ ఛార్జింగ్ సెంటర్స్లో ఫ్రాంచైజీ, గోశాలలో ఫ్రాంచైజీ. సో ఇలాంటివన్నిటిలో కూడా ప్రతి దాంట్లో స్టేట్ కోర్ కమిటీ మెంబర్ షేర్ హోల్డర్ అవుతారు. దట్ ద మోస్ట్ అడ్వాంటేజ్. ప్లస్ యాక్టివిటీలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంటే రేపొద్దున 10 లక్షల మంది వచ్చినా 20 లక్షల మంది వచ్చినా ఈ స్టేట్ కోర్ కమిటీ మెంబర్స్ ఓన్లీ 600 మెంబర్స్ మాత్రమే ప్లేస్మెంట్ ఉంది. ఈ 600 మంది తీసుకున్న తర్వాత ఎవరు స్టేట్ కోర్ కమిటీ మెంబర్లో 100 కోట్లు వ్యాపారం చేసి నేను స్టేట్ కోర్ కమిటీ మెంబర్ని అవుతానన్నా కంపెనీ రిసీవ్ చేసుకోదు. సిస్టమేటిక్ ఆఫ్ స్టేట్ కోర్ కమిటీ మెంబర్ నా కోసం నా ఫ్యామిలీ ఒక 30 మంది సెంట్రల్ కోర్ కమిటీ మెంబర్స్, 600 మంది స్టేట్ కోర్ కమిటీ మెంబర్స్ని తీసుకుంటాం. ఎవరైతే ఇంతకుముందు సెంట్రల్ కోర్ కమిటీ మెంబర్గా అచీవ్ కాలేకపోయామో వాళ్ళకు ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నాను. మీ కింద 20 మంది ఎప్పుడైతే స్టేట్ కోర్ కమిటీ మెంబర్స్ 20 మంది ఎలిజిబుల్ అవుతారో ఆటోమేటిక్లీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సెంట్రల్ కోర్ కమిటీ మెంబర్. దట్ ఇస్ ద గోల్డెన్ ఛాన్స్ ఆఫ్ సెంట్రల్ కోర్ కమిటీ లీడర్ కి ఒక మంచి వరం. మీ కింద 20 మందిని స్టేట్ కోర్ కమిటీ మెంబర్ గా డెడికేషన్ చేయండి, వర్క్ చేయించండి, సర్వీస్ ఇవ్వండి. వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా మీరు పోరాడండి. మీరు పోరాడుతూ మీ టీంని ఎప్పుడైతే సక్సెస్ చేస్తారో అల్టిమేట్లీ అచీవ్మెంట్ పొందుతాం, ఆ ఆస్వాదన పొందుతాం. ముందు ఇప్పుడు స్టేట్ కోర్ కమిటీ మెంబర్స్ కాబట్టి నేను ఇచ్చే ఫీచర్స్ ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ అవుతారో వీళ్ళకి మంచి ఫీచర్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ బెనిఫిట్ ఏమి ఇస్తున్నాను, ఎవరైతే ఈ మంత్లో 30 daysలో ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేస్తారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ 25,000 పర్ మంత్ శాలరీ అప్ టు 1 year. నెలకి 25,000 శాలరీ లెక్కన 1 year ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ 30 daysలో జస్ట్ మ్యాటర్ ఆఫ్ 30 days ఎవరైతే డెడికేషన్ వర్క్ చేసి నేను చెప్పిన టార్గెట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 30 lakhs ఈరోజు 29/2025 నుంచి 20/10/2025 వరకు ఎవరైతే 30 lakhs మీరు బిజినెస్ చేస్తారో ఆ 30 lakhs కూడా ఒకేసారి పొట్లంగంటే 30వ తారీఖు ఇస్తా అంటే కుదరదు. ద 3 parts. రేపు 10 ఈ మంత్ అంటే ఎవ్రీ 10 days లో 10 lakhs బిజినెస్ చేసి ఉండాలి. అంటే రెగ్యులర్ యాక్టివిటీ ఉండాలి కంపెనీకి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెక్యూర్ బిజినెస్ అయితే 20 lakhs అంటే మంత్ మొత్తం మీద టార్గెట్. ప్లాట్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే 60 లక్షలు, అన్సెక్యూర్ ప్లాట్ అడ్వాన్స్ రూపంలో అయితే 30 లక్షలు. ఈ విధంగా 30 daysలో ఎవరైతే 30 lakhs చేస్తారో వాళ్ళకి స్టేట్ కోర్ కమిటీ రికగ్నైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఐడి కార్డ్, కంపెనీ మీటింగ్స్లో స్పెషల్ ప్లేస్మెంట్. అండ్ రేపు 10వ తారీఖు లోపు ఎవరైతే 10 lakhs చేస్తారో ఈ మంత్ అండ్ 10 days టైం 3 పార్ట్లు కాబట్టి ఈరోజు 20వ తారీఖు అంటే 30వ తారీఖు స్టేజ్ 1, 10వ తారీఖు స్టేజ్ 2, 20వ తారీఖు స్టేజ్ 3. 30వ తారీఖు ఈ నెలాఖరు లోపు ఎవరైతే మినిమం 10 lakhs సబ్మిట్ చేస్తారో స్టేట్ కోర్ కమిటీ మెంబర్గా ముందు రికగ్నైజ్ చేసుకొని ఎంట్రీ అవుతారు. ఏదో లక్కీగా అవటం కాదు, ముందే మీ నెంబర్స్ అన్ని 600 మంది నెంబర్స్ మీ సీనియర్స్ ఎవరైతే లిస్ట్ ఇచ్చారో ఈ 600 మంది పేర్లు నోట్ చేసుకుని ఉంటాం. ఈ 600 మంది ఎవరైతే రేపు ఈ నెలాఖరు లోపు మినిమం 10 lakhs జస్ట్ మంత్ ఎండింగ్ అంటే 10 days టైం ఉంది. ఈ 10 daysలో ఎవరైతే మినిమం 10 lakhs బిజినెస్ చేస్తారో వాళ్ళని
కంపెనీ ఒక మంచి టూరు, కేరళ టూర్ తీసుకెళ్తుంది. ఒక 2 days మంచి ఎంజాయ్మెంట్ చేసి వచ్చి వెంటనే మీకు ఒక 1 lakh డౌన్ పేమెంట్ కట్టి 4-wheeler రిలీజ్ చేస్తున్నాను. ₹1,00,000 డౌన్ పేమెంట్ కట్టి 4-wheeler 5 lakhs వర్త్ ఆఫ్ కారు మనకి రిలీజ్ అయింది. మీరు 10 lakhs అనేది కొనుక్కోండి, ఏదన్నా కొనుక్కోండి. ముందు డౌన్ పేమెంట్ కట్టి విత్ ఇన్ 10 days లోనే సొంత కారు మీ ఇంటి ముందుకు వచ్చేస్తుంది. ఒక 5 lakhs కారు కొనుక్కున్నామంటే 3 years మంత్లీ 15,000. ఒక 8 lakhs కారు కొనుక్కున్నామంటే మంత్లీ 18,000 పడుతుంది 3 years. సో ముందు ఒక 1 lakh డౌన్ పేమెంట్ కట్టి కారు రిలీజ్ చేపిస్తాను. ఇంకా మీకు 2 sessions ఉన్నాయి. ప్లస్ ఈ నెలాఖరులోపు ఎవరైతే జస్ట్ 10 lakhs బిజినెస్ డైరెక్ట్లీ ఆర్ సెక్యూర్ బిజినెస్ అయితే 20 lakhs బిజినెస్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి షోరూమ్కి తీసుకెళ్ళిపోయి ఒక 1 lakh డౌన్ పేమెంట్ కట్టి కారు రిలీజ్ చేస్తూ, ఈ కారు ఎక్కడిస్తాను, మంచి కేరళ టూర్ ఫ్లైట్లో కేరళ తీసుకెళ్ళి అక్కడ ఒక గ్రాండ్ ఫంక్షన్ పెట్టి ఈ 300 మంది అచీవ్ అవుతారా, 400 మంది అచీవ్ అవుతారా, ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళని మాత్రమే కేరళ తీసుకెళ్తారు. కేరళ రావడానికి 5 lakhs బిజినెస్ చేసినా చాలు, ట్రిప్కి వచ్చేస్తారు. కానీ 10 lakhs చేస్తే డౌన్ పేమెంట్ కట్టి కారు ఇస్తారు. 600 మందికి 600 కార్లు ఇవ్వాలి అనేది నా కోరిక. ఈ 10 days లో సింబాలిక్ తో ఒక మంచి 4-wheeler 10 రోజుల్లో ఎవరు చేస్తారు, మీకు కేరళ టూర్ తీసుకెళ్తున్నాను, ప్లస్ 4-wheeler కాంప్లిమెంట్ ఇస్తున్నాను. ఆ తర్వాత 20వ తారీఖులోపు ఎవరైతే ఇంకో 10 lakhs చేస్తారు, 10వ తారీఖులోపు ఫస్ట్ టార్గెట్ ఈ మంత్ ఎండింగ్ అయిపోయింది, నెక్స్ట్ 10వ తారీఖులోపు ఇంకో 10 lakhs చేసి 20వ తారీఖు కల్లా టార్గెట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి పర్ మంత్ 25,000 శాలరీ, ఫిక్స్డ్ ఇన్కమ్ అప్ టు 1 year అండ్ 20,000 పర్ మంత్ కార్ ఈఎంఐ అప్ టు 2 years. 2 సంవత్సరాలు నెలకి 20,000 లెక్కన ఈఎంఐ కడతాను. 24 months అంటే ఎంత వచ్చింది మీకు? 4,80,000 రూపాయలు కారు ఈఎంఐ రూపంలో వస్తుంది. నెలకి 20,000 రూపాయల లెక్కన 1 year లో 3 lakhs మీకు ఆ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ 1 lakh డౌన్ పేమెంట్ కట్టి కార్ ఇస్తుంది. ఆల్మోస్ట్ 8,80,000 9 లక్షల రూపాయలు మనం బెనిఫిట్ పొందే అద్భుత అవకాశం స్టేట్ కోర్ కంపెనీ మెంబర్కి ఉంది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 30 lakhs బిజినెస్. నెలాఖరులో 30 లక్షలు ఇస్తాను అంటే మాత్రం ఎలిజిబిలిటీ కారు. మీ ఎలిజిబిలిటీ ఎవ్రీ 10 days కి ఓసారి చూస్తుంది కంపెనీ. ఈ 10 days లో ఫస్ట్ 30వ తారీఖులోపు ఎవరైతే 10 lakhs చేస్తారో వాళ్ళకి 1 lakh డౌన్ పేమెంట్ కట్టి కారు ఇప్పిస్తాను. సరదాగా కేరళ టూర్ సరదాగా కేరళ టూర్ వెళ్ళి మంచి గ్రాండ్ ఈవెంట్, అక్కడ మంచి కానీ గంపనాశ్వర గారు కానీ ఒక మంచి ప్రోగ్రామ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్ని తీసుకొస్తాము. ఆయన నోటితో మన మీటింగ్ కొంచెం సక్సెస్ సెమినార్స్ వింటూ లైఫ్ అచీవ్మెంట్స్ చేసుకొని సరదాగా కారు అచీవ్మెంట్ అక్కడ అవార్డు పొంది ఇంటికి వద్దాము. అంతకంటే డబల్ జోష్తో 10వ తారీఖు కల్లా 10 లక్షల రూపాయలు బిజినెస్ చేస్తారు. 20వ తారీఖు కల్లా ఇంకో 10 లక్షల రూపాయల బిజినెస్, అంటే టోటల్ 30 lakhs ఎప్పుడైతే చేస్తారో హ్యాపీగా ఒక 4-wheeler ఈఎంఐ ఎలిజిబిలిటీ వచ్చేసింది, కారు మెయింటెనెన్స్కి 25,000 శాలరీ వచ్చేసింది. ఈ 2 కాకుండా ఎప్పుడైతే 30 lakhs చేస్తామో ఆటోమేటిక్లీ 15 lakhs అటు 15 lakhs ఇటు వేసుకుంటారు. మీకు రెగ్యులర్ పెయిడ్ మ్యాచ్ ఇన్కమే పర్ డే 3,750, అంటే మంత్లీ 75,000 ఇన్కమ్ లెక్కన 200 days రోజుకి 3,750 రూపాయలు మీ పాకెట్ మనీ మెయింటెనెన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది మనకి ఫ్రెండ్స్. ఒక చిన్న స్టెప్, ఒక చిన్న సక్సెస్ ఎప్పుడైతే చేస్తామో ఈ నెలలో 30 లక్షల రూపాయలు బిజినెస్ చేస్తే వల్ల మీకు చూడండి మీ ఇంటి ముందు 4-wheeler ఈఎంఐ బాధ లేకుండా కనబడుతుంది. నెలకి 25,000 శాలరీ
దాన్ని మెయింటెనెన్స్ బాధ లేకుండా ఫ్రీ చేస్తుంది. మీకొచ్చే పెయిర్ మ్యాచ్ ఇన్కమ్ ఫీల్డ్ ఖర్చులకు ఉపయోగపడుతుంది, లేదా ఫ్యామిలీ మెయింటెనెన్స్‌కి ఉపయోగపడుతుంది. ప్లస్ ఎప్పుడైతే చేతిలో కారుండి 30 డేస్ ఈఎంఐ టెన్షన్ లేకుండా, మెయింటెనెన్స్ టెన్షన్ లేకుండా ఎప్పుడైతే ఫీల్డ్‌లో తిరుగుతామో, మీ టీము అంతకి 100 రెట్లు సక్సెస్‌తో, మంచి అచీవ్‌మెంట్స్‌తో ముందుకెళ్ళటానికి అవకాశం 100% ఉంది బ్రదర్స్. ఒక చిన్న కాలిక్యులేషన్ మీకిస్తా చూడండి. ఒకప్పుడు స్టార్టింగ్‌లో చెప్పాను నేను. 2250 రూపీస్ జాయినింగ్‌తో మనం అచీవ్‌మెంట్ చేసి 2200 15 రోజుల్లో పర్ డే